ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీకు శనక్కాయలు చూపిస్తున్నాను. ఇవి పచ్చి శనక్కాయలు అండి. పచ్చి శనక్కాయల్లో ఉప్పేసి చక్కగా వేపాము. మాకు ఈరోజు అయితే క్యాంప్ ఉంది. ట్రైన్ జర్నీకి అయితే తినడానికి శనక్కాయలు పట్టుకున్నాను. పాప స్నానంకి వెళ్ళకుండా చూడండి ఎలా తింటుంది. హాయ్ చెప్పు. స్నానం చేసుకోవా? హెయిర్ చూడు జిడ్డుగుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా గారెల కోసం అయితే ఇక్కడ బండారమ్మ అనమాట నడిపమ్మ గారెలు వేస్తుంది. ఇక్కడ పులిహోరకి ఎసరు పెట్టాను. ప్రస్తుతానికి ఇన్ని గారెలు అయ్యాయి. పెరుగు గారెలు చేద్దామని అయితే గారెలు చేస్తున్నాము. జస్ట్ సైడ్గా మా అమ్మ అయితే వాటర్ బాటిల్స్లో వాటర్ పడుతుంది ఇక్కడ తోమేసి క్యాంప్ కోసం లగేజ్లన్నీ సిద్ధం చేసాం. ఇప్పుడు పులిహోర అయితే రెడీ అయ్యింది. చూసారు కదా పులిహోర అయితే కలుపుతుంది మా పిన్ని. ఇక్కడ బాగా కలుపమ్మా. ట్రైన్ జర్నీకి అయితే పులిహోర స్టార్ట్ చేసాము. పులిహోర ఎక్కడైతే మా అమ్మ పెరుగు గారు కలుపుతుంది. ఫ్రెండ్స్ తెల్లారు 3 గంటలు లెగిసి స్నానాలు చేసి ఉన్నప్పటికీ చెమట్లు పట్టేసాము చూడండి. మళ్ళీ ఇప్పుడు స్నానాలు చేసుకోవాలి. పెరుగు గారి మా అమ్మ అయితే ఇక్కడ చేసింది. ఇక్కడ చింతపండు మగ్గు రెడీ అవుతుంది. ఇక్కడ చూసారు కదా. ఇక్కడ ఇప్పుడు టిఫిన్కి అయితే ఇక్కడ ఉల్లిగారి 2 గారెలు మాడిపోయాయి. చలక్కాయలు ట్రైన్లోకి ఉప్పేసే పెరిలు. పెరుగు వాడలు ఫ్రెండ్స్, పెరుగు వాడలు నైట్ జర్నీలోకి మెత్తగా ఉంటాయి. మనకి ఎక్కువగా అంటే పాస్ ఎక్కువ, ఎందుకంటే నైట్ వరకు మనకు ఉండాలి కాబట్టి. మొత్తం మేము 13 మందికి సరిపడినంత వేసాము. ఆయిల్ అయితే చూడు ఎలాగ పెట్టదమ్మా. ఆయిల్ డబ్బాలో వేసిందా మా అమ్మాయి చూడండి. గారెలో ఆయిల్ ఎలా పిండి చేస్తుందో. ఎంత ఆయిల్ అయితే లాగింది గారికి. మా ఇల్లంతా ఇప్పుడు పిచ్చిగా ఉంది. ఎందుకంటే రెడీ అవుతున్నాం కదా. రెండేసి బాటిల్లో మజ్జిగ అయితే కలిపాము. వాటర్ బాటిల్స్. మేము క్యాంప్ వెళ్ళవలసిన లగేజీలు చూడండి. మా పిల్లలు వేరంగా లెగిసిపోయారు కాబట్టి వాళ్ళ డాడీ అక్కడ ఇస్తే తీసుకుంటున్నారు. హాయ్ చెప్పు. హాయ్. నా పెద్ద కూతురు బొజ్జుండిపోయింది. ఇంకా మేకప్ అవ్వలేదు, స్నానం అయిపోయింది. మా సార్ హాయ్ చెప్పు. ఇదిగోండి దీపాలన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే రెడీ అవుతాము. ఆంధ్ర వలస ట్రైన్కి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ మజ్జిగ అన్నీ అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాము. మా ఇల్లు అయితే ఎంత పిచ్చిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి క్యాంప్ వెళ్తున్నాం కదా, ఎక్కడక్కడ ఉండిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ట్రైన్లో కలుద్దాం. చూడండి ఇప్పుడైతే మేము శ్రీకాకుళం రోడ్డుకి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడికి వచ్చేసాము చూడండి. ఇంకా మా తోటకోడలు వాళ్ళ అమ్మగారు అయితే రాలేదు. వాళ్ళు వైజాగ్లో కలుస్తారు. ఇదిగోండి మా లగేజ్ అయితే ఇక్కడ ఉంది. హాయ్ చెప్పండి ముగ్గురు. హాయ్ చెప్పండి. ఇదిగోండి ఆంధ్ర వలస ట్రైన్ రైల్వే స్టేషన్. మా వారైతే రిజర్వేషన్ ఇంకా ఇద్దరికి అవ్వలేదని టికెట్లు తీసుకోవడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. ఎక్కలేమండి మెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎగురుతుందో ఇక్కడ జాతీయ జెండా. హైలైట్ కదా చూడండి. అబ్బబ్బబ్బబ్బా ఏంటి మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే అదేని. కాకపోతే పెట్లయితే మారిపోయాము. D1కి మేము ఎక్కవలసింది. మా నెంబర్స్ అన్నీ చూసారా చేతిలో రాసుకొని మరి మేము ప్రిపేర్ అయ్యాము. ఎక్కేసరికి మాత్రం ట్రైన్ వచ్చేసరికి గాబర్ అయిపోయి వేరే జనరల్ పెట్టి అయితే ఎక్కిపోయాము. అందుకే మాకు ప్లేసులు లేవు. రిజర్వేషన్ ఆల్రెడీ మేము చేసుకున్నాము. కానీ ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయామండి. ఎండలు మామూలుగా లేవు కదా. మొత్తానికైతే వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ వచ్చేసరికి టైం మాకు మధ్యాహ్నం
టైం అయితే 3 అయిపోయిందండి. మేము వెళ్ళేసరికి బాగా ఆకలితో ఉన్నాము. ఫుడ్ పట్టంగానే ఎక్కడ తినడానికి మాకు వీలు అవ్వలేదు, జనరల్ పెట్టి కాబట్టి. ఇక్కడ మా పిల్లలు మేమందరం చూసారు ఎంత నీరసం కనిపిస్తున్నామో. ఇప్పుడు మేము వెళ్ళవలసిన భద్రాచలం ట్రైన్కి అయితే డొర్నాకోల్ జంక్షన్ వరకు అయితే ఇంకో ట్రైన్ అయితే ఎక్కాము. మొత్తానికి మా తోటికోడలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పక్క పెట్టులో అయితే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మారిపోతాం ఏటని ముందుగా మేము మా పెట్లకైతే మేము చేరుకున్నాము. ఇక్కడ చూసారా మా నడిపి పాప ఎలాగ హాయ్ చెప్తుంది. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అయితే పైకి ఎక్కిపోయారు. మేమందరం ఈ సీట్లన్నీ మావేనండి, ఒక పోర్షన్ మొత్తం మాకే వచ్చాయి. అక్కడ కూడా అలాగే వచ్చాయి, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మేము ఉన్నాము. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాము. రాత్రి 7 అయ్యింది. అప్పుడే అందరం స్టార్ట్ చేసాము టిఫిన్ చేయడం. తెచ్చుకున్న ఫుడ్ అంతా కరెక్ట్గా సరిపోగా మార్నింగ్ అయితే బాగా మిగిలిపోయింది. ఇక్కడ చూసారు కదా అందరం అయితే టిఫిన్ చేసాం. మా తోటికోడలు వాళ్ళ మమ్మీ అక్కడ తిన్నారు వేరే పెట్టిలో, అంటే మాకు ఒక పెట్టి జాయింట్ మధ్యలో ఉంది. చక్కగా తినేసి పడుకుంటుపోయామండి. మరి మెలకు అయితే రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుండి జర్నీ చేస్తున్నాం కాబట్టి. భద్రాచలంకి మనకి డైరెక్ట్ ఉండవండి. చూడండి 3:30 అవుతుంది. ఇప్పుడు మేమైతే డొర్నాకోల్ జంక్షన్ దగ్గర దిగాము. ఎవ్వరు లేరు, ఓన్లీ మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాం. చూడండి మా లగేజ్లు మేము. ఇప్పుడైతే ఇంకో ట్రైన్ అయితే మారాలి. చూడండి డొర్నాకోల్ జంక్షన్ దగ్గర దిగాం. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ భద్రాచలం ట్రైన్ రావడానికి 2 గంటలన్నర టైం లేట్ అయ్యిందండి. అందుకే ఎక్కడ అక్కడ పడుకుంటూ పోయాం. నెక్స్ట్ వీడియోలో చూడండి.